రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మన ధ్యానము నిమిత్తము మన వరుస పాఠం కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుకుందాం. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము అన్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, అల్పుడునైన నన్ను, నిష్ప్రయోజకుడైన నన్ను మీరు అంగీకరించి అగ్ని చేత కాల్చెప్పడం వేసి పరిశుద్ధపరిచి మాకు ప్రయోజనకరమైన పాత్రగా వాడుకొనమని మీ చేతులకు అప్పగించుకుంటా ఉండగా దయపాలించండి. మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, పరిశుద్ధాత్మ ప్రతి మాట జీవంతో పొదిగి మాకు నాయన మీ నామంలో అతిశయించుట నేర్పించమని మీకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు వారి పేరట అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో యెహోవా నామమును బట్టి అతిశయించుదము అన్నాడు. ఎలాగ అతిశయించాలంటండి? యెహోవా నామమును బట్టి మనం అతిశయించాలి అన్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనుషులమైన మనం అతిశయపడుతుంటాం. ఏం చేస్తూ ఉంటామండి? మనం అతిశయపడుతూ ఉంటాం. మనం ఎవరమండి? మనం సున్నా. అది అర్థం చేసుకుంటే దేవునిని బట్టి అతిశయపడతాం నేర్చుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను బలవంతుణ్ణి అని అతిశయపడతారు ఒక ఆయన, నేను జ్ఞానవంతుణ్ణి అని అతిశయపడతారు ఇంకొకరు, నాకు అందం ఉందని అతిశయపడతారు ఇంకొకరు, నాకు బంధువుల బలం ఉంది అని అతిశయపడతారు ఇంకొకరు, నాకు ధనం ఉందని అతిశయపడతారు ఇంకొకరు, ఏమండి నాకు ఎక్లసైన రాజా కోట లాంటి భవనం ఉందని అతిశయపడతారు ఇంకొకరు. ఇలాగున మనకి ఉన్నది ఏదో దాన్ని బట్టి మనం అతిశయపడుతూ ఉంటాం, కొంచెం గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. సాతాను మనకి ఏమి నేర్పిస్తాడంటే, నువ్వే సూపర్ అని నేర్పిస్తాడు. కానీ దేవునిని గొప్ప చేసి ఆయన యందు అతిశయపడదము అని వాక్యం తెలియజేస్తూ ఉంది. కొందరేమో రథములను బట్టి అతిశయపడుతున్నారంట, కొందరేమో గుర్రములను బట్టి అతిశయపడుతూ ఉన్నారంట. మనమైతే మన దేవుని నామమును బట్టి మనం అతిశయపడదాము అన్నాడు. అందరూ గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నాకు కాస్తంత జ్ఞానం ఉండి మంచి వ్యాపార చతురత ఉండి బాగా వ్యాపారం చేసి 4 రూపాయలు సంపాదించాను, మీకేంటయ్యా బోళ్ళని సంపాదించారు అని ఎవరన్నా అంటే దానికి నేను సమాధానం చెప్పే విధానం, నన్ను గణపరిచేటట్టుగా నేను మాట్లాడకూడదు, నేను అతిశయపడేటట్లుగా నేను మాట్లాడకూడదు. ఉద్యోగం ఉన్న వాళ్ళని మనం కదిలించామనుకోండి, వారి ఉద్యోగాన్ని బట్టి వారు అతిశయపడుతుంటారు, వారి వ్యాపారాన్ని బట్టి వారు అతిశయపడుతుంటారు, వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి, అందాన్ని బట్టి, వారికి ఏదైతే ఉందో దాన్ని బట్టి, చదువును బట్టి వాళ్ళు అతిశయపడుతూ ఉంటారు. ఒక బలవంతుడు, ఏమండి నేను బలవంతుడిని, ఎదురుగా 10 మంది వస్తే ఒక దెబ్బకు కొట్టి చంపేస్తాను అనేటువంటి బలవంతుడికి ఒక రోజంతా విరోచనలు పెట్టుకుని అనుకోండి, ఏమండి బలవంతుడికి 10 సార్లు 15 సార్లు వెళ్ళాడు అనుకోండి బాత్రూమ్కి, తెల్లారేపటికి బలం ఉంటుందా? 10 మంది కాదు, అతనే లెగలేడు, నీరసం వచ్చేసింది బాబోయ్ అమ్మాయి అంటాడు. మన పరిమితి చాలా తక్కువ. మన పరిమితి, మన బలం, మన జ్ఞానం, మన అందం ఉందని అతిశయపడి నాకేంటి అనుకునేవారు అందం ఎంతకాలం ఉంటుందండి? ఏమండి కొంత సమయం, ఏదో కొన్ని సంవత్సరాలు తర్వాత అందం ఉండదు. మొత్తం శరీరం అంతా కూడా వాడిపోతుంది, అందం ఉండదు. ఇది మనం అనుకునేది ధనమైనా వాళ్ళ బళ్ళు అవుతాయంట, బళ్ళు వాళ్ళు అవుతాయంట. దేన్ని చూసుకుని మనం అతిశయపడడానికి లేదండి. మన పరిమితి చాలా తక్కువ. మనం సున్నా అని ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో, నా దేవుణ్ణి బట్టి నేను అతిశయించడం నేర్చుకుంటానో అది ఒరిజినాలిటీ అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, మన ముందు ఎవరైనా మనల్ని పొగిడితే మనకి సమాధి గొయ్యి తీస్తున్నారని అర్థం చేసుకోవాలి.
మన ముందు మనల్ని ఎవరైనా పొగిడితే మనకేం తీస్తున్నారంటండి, సమాధికి గొయ్యి తీస్తున్నారని అర్థం చేసుకుని వెంటనే ఆపాలని, లేకపోతే చాలా ప్రమాదం. దేవుడు తనను ఆరాధించడానికి లూసిఫర్ అనేటువంటి ప్రధాన దూతను ఆయన తయారు చేశారు. దేవుని చేత తయారు చేయబడినటువంటి దూతల్లో ప్రధానమైన దూత అయిన ఈ యొక్క లూసిఫర్కి ఏమొచ్చిందంటే, ఆయన ఒక మెట్టు పైన కూర్చున్నారు, నేను ఒక మెట్టు కింద ఉన్నాను, అంతే. తేడా ఏముంది పెద్ద? ఆయన కుర్చీలో నేనే కూర్చోవచ్చు కదా, ఏమైపోయింది అని తనను తాను హెచ్చించుకున్నాడు. వెంటనే అక్కడి నుంచి నరికి వేయబడ్డాడు, వచ్చి భూమి మీద పడ్డాడు, మొత్తం పాడు చేశాడు. కాబట్టి పిల్లరా, మనల్ని మనం హెచ్చించుకోవడం అనేది చాలా ప్రమాదం. మన యొక్క స్థాయి ఏంటో మనకు అర్థం కాకపోతే ఏమండి మనం అతిశయపడుతూ ఉంటాం. మనం ఏపాటి వరమని అతిశయపడాలా చెప్పండి? మన దగ్గర ఉన్నది అంత, మనం అతిశయపడే అంత ఏముంది మన దగ్గర? నేడు చూస్తే రేపొద్దున ఏమవుతుందో తెలీదు. అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి వాళ్ళం మనం. మన స్థితి, మన యొక్క స్థాయి మనం మర్చిపోయి మనం ఎక్కువగా ఊహించుకుని అతిశయపడటం అనేది చాలా ప్రమాదం అని దేవుని వాక్యాన్ని బట్టి నేను మనవి చేసుకుంటా ఉన్నాను. మన దగ్గర ఏదో ఉండొచ్చు, కానీ అది దేవుని కృప అని గుర్తించాలి, ఆయనను మహిమపరచాలి, ఆయన యందు అతిశయించడం నేర్చుకోవాలి అని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. చాలామంది వారికి వెనకాల ఉన్న రాజకీయ నాయకులను బట్టి అతిశయపడుతూ ఉంటారు. మాకు వెనకాల ఎవరున్నారు తెలుసా అంటాడు మాట్లాడితే. మాకు బంధువులు ఉన్నారు, ఒక 100 మంది వస్తారు తెలుసా, నాతో పెట్టుకోకు అంటారు. తీరా ఏదన్నా సరిగ్గా గొడవ వస్తే 100 మందిలో ఒక్కడు రాడు, వస్తాడా? ఎవడో రాడు. కాబట్టి మన అతిశయం ఉత్తుదే అనే సత్యాన్ని మనం గమనించాలని దేవుని యందు అతిశయపడటం నేర్చుకోవాలని ప్రభుపేట నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. నెంబర్ 1 పాయింట్ ఏంటంటే, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యాన్ని మనం చదివినట్లయితే, తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు, పరిశుద్ధులకు ఉపచారము చేస్తూ ఉండుటను బట్టి ఆయన నామమును బట్టి మీరు చేసిన కార్యములు, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసిన ఇంకను ఉపచారము చేయుచుంటను బట్టి తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు ఆయన అన్యాయస్తుడు కాదు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవుని నామమును బట్టి మనం అతిశయపడటం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామాన్ని బట్టి మనం అతిశయపడాలి. ఏమిటయా నీ అతిశయం అంటే, నేను పరిశుద్ధులకు ఉపచారం చేస్తూ ఉన్నాను, నేను పరిశుద్ధులకు పరిచర్య చేస్తూ ఉన్నాను, దైవ సేవకులకు పరిచర్య చేస్తూ ఉన్నాను, ఎలీషా ఎలియా గారికి పరిచర్య చేస్తూ ఉన్నాడు, యెహోషువ మోషేకి పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆయన పరిచర్య చేసే వాళ్ళను ఏమండి మరుచుటకు ఆయన అన్యాయస్తుడు కాదు, తన నామమును బట్టి ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. అది మనం గుర్తించాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఈ లోకంలో మనం ఎవరికైనా పరిచర్య చేస్తే ఏమండి, మీరు బాగా గమనించాలి, ఈ లోకంలో మీరు ఎవరికైనా వాళ్ళకి బాగాలేనప్పుడు, మీ వదినమ్మకో, మీ అక్కకో, మీ చెల్లికో, మీ బంధువులకు ఎవరో ఒకరికి మీరు వాళ్ళ బాగాలేనప్పుడు, వాళ్ళ పరిస్థితి చాలా కింద స్థాయికి వెళ్ళిపోయినప్పుడు మీరు వాళ్ళని చేయి పట్టి పైకి లేవనెత్తిన సందర్భాలు ఏమైనా ఉంటే, వాళ్ళకి మీరు పరిచర్య చేసిన సందర్భాలు ఏమైనా ఉంటే, కొంచెం వాళ్ళు బాగుపడి పైకి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని మర్చిపోతారు. మర్చిపోతారు. కృతజ్ఞత లేనివారుగా మాట్లాడతారు. ఏదన్నా ఒక సందర్భం వస్తే, ఎప్పుడు చేసావు అంటారు. వాళ్ళు ఎంత బాధలో, ఎంత కష్టంలో వచ్చి మన ఇంటికి వచ్చి మీరే మమ్మల్ని ఆదుకోవాలని బతిమలాడి ఇంటికి 10 సార్లు 5 సార్లు తిరిగి మనలను బతిమలాడితే మనం కరిగిపోయి మన దగ్గర ఉన్నది ఏదో వాళ్ళకి ఇస్తే అలా ఆపద గడిచిపోద్ది. తర్వాత మేము మొన్న ఇచ్చాం కదా ఒక 6 కాసుల బంగారం, మీరు బాగా ఇబ్బందులు ఉంటే, ఇప్పుడు నాకు కష్టం వచ్చింది, నా బంగారం నాకు ఇచ్చినట్టు ఎప్పుడు ఇచ్చావు, నువ్వు ఇచ్చినట్టు సాక్ష్యం ఏంటి అంటారా అండి? నిజంగా అలాంటి ఉన్నారండి. వీళ్ళు 5-6 సార్లు ఇంటికి తిరిగి
బతిమిలాడి కాలు పట్టుకుంటే కరిగిపోయి చైన్ ఇస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న చైన్ 6 కాసులో 7 కాసులో ఉంటుంది, ఒక 3-4 లక్షలు విలువ చేస్తుంది. వీళ్ళు తెచ్చుకుంటారు, బ్యాంకులో పెట్టుకుంటారు శుభ్రంగా, అలా ఆపదలన్నీ తీర్చుకుంటారు. వాళ్ళకేదో కష్టం వచ్చారు, బాబు మీకు ఆపదలు ఇచ్చాం కదా మళ్ళీ మాకు ఇచ్చేయండి అంటే, నువ్వు మాకు ఇచ్చినట్టు ప్రూఫ్ ఏంటి, సాక్షి ఏంటి అంటున్నారంట. లోకంలో మనుషులు చేసిన మేలును మర్చిపోతారు. ఏమండి, మనుషులను బట్టి మనం అతిశయించడానికి వీలు లేదు. మనుషులను బట్టి మనం అతిశయించడానికి వీలు లేదు. బంధువులను బట్టి అతిశయించడానికి వీలు లేదు. మనకున్న బలాన్ని బట్టి అతిశయించడానికి వీలు లేదు. ఈ బలం ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు ఏ బలహీనమైపోతామో తెలియదు. మనకున్న ఉద్యోగాన్ని బట్టి అతిశయించడానికి వీల్లేదు. మనకున్న ధనాన్ని బట్టి అతిశయించడానికి వీల్లేదు. మనకున్నటువంటి ఏమండి దేన్నో చదువును బట్టో అందాన్ని బట్టో అతిశయించడానికి వీలు లేదు. ఇవన్నీ శాశ్వతం కానే కాదు. మరి దేని బట్టి అతిశయించమంటారయ్యా అంటే, న్యాయము గల దేవుణ్ణి బట్టి మనం అతిశయపడాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మీరు గనక పరిశుద్ధులకు పరిచర్య చేయండి, పరిచర్య చేయండి, దైవ సేవకులకు పరిచర్య చేయండి, దేవుని మందిరంలో పరిచర్య చేయండి. ఆయన అన్యాయస్తుడు కానే కాదు. చాలా సాక్ష్యాలు, ఆధారాలు మీకు నేను చూపించగలను. మనము దేవునికి ఏదైనా పరిచర్య చేస్తే ఆయన ఆ పరిచర్యను మరుచుటకు, ఆయన నామమును బట్టి ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన న్యాయంగా చేస్తాడు. మీరు దేవుని మందిరానికి వచ్చి ఒక 50 రూపాయలు 100 రూపాయలు కానుకేశారనుకోండి, దానికి రెట్టింపు మీకు మరలు ఇచ్చేస్తాడు. ఆయన అన్యాయస్తుడు కానే కాదు. ఆయన కరెక్ట్గా ఉంటుంది వ్యవహారం. ప్రతి విషయంలో కూడా మీరు ఎంతైతే పరిచర్య చేశారో అంతకి ప్రతిఫలం మీకు ఉంటుంది. అందులో అనుమానించాల్సిన అవసరం ఏమీ లేదు. మా దేవుడు ఇంత న్యాయం కలిగిన వాడిని అతిశయపడండి, అది చెప్పింది. ఏం అతిశయపడాలి? లోకంలో ఎవరో న్యాయవంతులు లేరు, కానీ మేము ఆరాధిస్తున్న మా దేవుడు ఆయన నామమును బట్టి ఏది చేసినా దానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఆయన అన్యాయస్తుడు కాదు అని ఆయన నామాన్ని బట్టి అతిశయపడండి అని చెప్తున్నాడు. ఏమండి, ఎలీషా ఏలియాకు పరిచర్య చేశాడు. పరిచర్య చేస్తే ఏలియా తదనంతరం ఎలీషా అంతకంటే డబుల్ పరిచర్య చేసి అంత 2 ఆత్మను సంపాదించుకున్నాడు. దేవుడు అన్యాయస్తుడుగా ఏమీ కనపడలేదని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. మోషే దగ్గర యెహోషువ పరిచర్య చేశాడు. మోషే తర్వాత ఇంక అంతకంటే డబుల్ 31 మంది రాజులను జయించి కనాను దేశాన్ని అందరికీ పంచి పెట్టగలిగిన మహానాయకుడుగా అభివృద్ధి చెందాడు యెహోషువ. దేవుడు తన సేవకులకు పరిచర్య చేసిన వారిని విడిచిపెట్టలేదని మాత్రం నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. ఇంకా మనం చూసుకుంటూ వెళితే ఎన్నో ఉదాహరణలు ఉంటాయి, ఎన్నో సందర్భాలు ఉంటాయి. దేవుని పనిని భయభక్తులతో, శ్రద్ధాభక్తులతో మీరు మందిరాన్ని తుడిచినా, మందిరాన్ని శుభ్రం చేసినా, కడిగినా, దేవుని పనిని మీరు ఆ టెంట వేయడానికి సహకరించినా, టెంట తీయడానికి సహకరించినా, దేవుని పనిని, దేవుని పరిచర్యని, దైవ సేవకులకి పరిచర్యని మీరు ఏదైనా దేవుని నామము పెరట చేస్తే, దేవుని నామం పెరట గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే దానికి ప్రతిఫలం పోగొట్టుకోరని చెప్తున్నాడు. శిష్యుని చేర్చుకుంటే దానికి తగిన ప్రతిఫలం పోగొట్టుకోరని చెప్తున్నాడు. ప్రవక్తని చేర్చుకుంటే దానికి ప్రతిఫలం పోగొట్టుకోరని చెప్తున్నాడు. దేవుని పనిని భయభక్తులతో ఎవరైతే పరిచర్య చేశారో వారిని దేవుడు ఉన్నతమైన శిఖరాలకి తీసుకెళ్ళాడు, అభివృద్ధి చేశాడు, ఆశీర్వదించాడు. ఆయన మరిచిపోయే దేవుడు మాత్రం కాదు. మా దేవుడు ఆయన నామం పేరట మేము ఏదైనా చేస్తే ఆయన మరిచిపోయే దేవుడు కాదు, ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు. ఆయన న్యాయంగా తీర్పు తీర్చే దేవుడని ఆయన నామాన్ని బట్టి మనం అతిశయపడదామని దేవుని వాక్యాన్ని బట్టి మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఏమండి, ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం 13వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, ఒనేసిము అనే ఆయన ఫిలోమోను దగ్గర పని చేసేవాడు, కూలి పని చేసేవాడు అనమాట అండి. ఆ పని చేస్తూ ఫిలోమోను దగ్గర దొంగతనం చేసి పట్టుబడి చెరసాలలోకి వెళ్ళాడు. అంటే ఒక దొంగగా చెరసాలలోకి వెళ్ళాడు. దొంగగా చెరసాలలోకి వెళ్తే అదే చెరసాలలో పౌలు గారు ఉన్నారు. ఆ పౌలు గారి ద్వారా ఈ ఒనేసిము పట్టబడ్డాడు, రక్షణ పొందాడు. ఒక దొంగగా జైల్లోకి వెళ్ళినటువంటి ఆ ఒనేసిము అనే కుర్రోడు పౌలు గారికి పరిచర్య చేయుట ద్వారా ఏమండి
ఎంత ఉన్నతమైన స్థితికి వచ్చాడు తెలుసండి. పౌలు గారే చెబుతూ సాక్ష్యం చెబుతూ అంటాడు, నా ప్రాణము వంటి వాడు ఎవరండి? ఒనేసిము దొంగోడైన ఒనేసిము పౌలు గారికి పరిచర్య చేయిస్తూ ఉండగా ఏమండి అదే జైల్లో పౌలు గారి ద్వారా రక్షింపబడి ఆయనకు పరిచారకుడిగా మారి ఏ స్థాయికి వచ్చాడంటే ఒనేసిము గురించి పౌలు గారు రాస్తూ అంటాడు, అతడు నా ప్రాణము వంటివాడు, మన ప్రియ సహోదరుడు, నాకు పరిచర్య చేసిన వాడు. అతడు నీకేదైనా బాకీ ఉంటే, నీ దగ్గర ఏదైనా దొంగతనం చేసి ఉంటే బాకీ ఉంటే అది నా లెక్కలో కట్టుకో, అతడిని నీ దగ్గరికి పంపిస్తున్నాను, నీ అనుమతి ఉంటే మరలా నా దగ్గరికి పంపించి పరిచర్య చేయడానికి, అతడు నా ప్రాణం వంటివాడు అని ఎంత స్థాయి ఇచ్చాడో ఒనేసిముకి మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. నా ప్రాణం వంటి వాడైన అతనిని నీ వద్దకు తిరిగి పంపాను. నేను సువార్త కొరకు బంధకాల్లో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారకుడు అయ్యాడు. ఉంచుకోవాలని అనుకుంటా ఉన్నాను, నీ అనుమతి అయితే పంపించు అంటాడు. అతడు నీకేమన్నా బాకీ ఉంటే అది నా లెక్కలో కట్టుకో, నువ్వే నాకు రుణస్థుడమైనావని నేను చెప్పనేలా అంటూ అతడు మన ఇద్దరికి ప్రయోజనకరమైన వ్యక్తి. ఒకప్పుడు నీకు నష్టం కలిగించిన వ్యక్తి, కానీ ఇప్పుడు మన ఇద్దరికి కూడా ప్రయోజనకరమైన వ్యక్తిగా మారిపోయాడు అంటూ అతడి యొక్క స్థాయి ఎంత పెరిగిందో దేవుడు పౌలు గారి ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఒక దైవ సేవకునికి పరిచర్య చేస్తే అతని వ్యక్తిత్వం మారింది, అతని స్థితిగతులు మారాయి, అతడి యొక్క ఆత్మీయ స్థితి మారింది. అతడి గురించి ఒక అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్న సాక్ష్యాన్ని బట్టి అతడు నా ప్రాణం వంటి వాడుగా మారిపోయాడని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము దేవుని పని చేస్తే దేవుడు మనలను అలాగా అభివృద్ధి చేస్తాడని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆయన ఈ లోకస్తులాగా అన్యాయస్తుడైనటువంటి దేవుడు కాదు. ఆయన నామం పేరట ఎవరైనా పరిచర్య చేస్తే ఆ పరిచర్యకు ఏమండి ఆయన న్యాయంగా ప్రతిఫలం ఇచ్చే దేవుడని మనము ఆయన నామమును బట్టి అతిశయపడదాము. ఎలాగ అతిశయపడదాం చెప్పండి? ఇది నా టాలెంట్ అదొద్దు, ఇది నా టాలెంట్ అదొద్దు, నేను ఆయన నామమును బట్టి పని చేశాను, ఆయన నామాన్ని బట్టి చేసిన పరిచర్యకు తగినట్లుగా ఆయన నా యెడల కృప చూపించబట్టి ఈ స్థితిలో ఉన్నాను. అది మన సమాధానమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోసేపు గారిని పట్టుకుని ఫరో అంతటి వాడు అంటాడు, ఐగుప్తు దేశాన్ని పరిపాలించే ఫరో గారు అంటాడు, నాకు కళ వచ్చింది, ఆ కళ ఎవరు చెప్పలేకపోయారు, జ్ఞానులు అందరినీ పిలిచాను, ప్రపంచంలో ఉన్న అందరు జ్ఞానులు వచ్చారు నా దగ్గరికి, నాకు ఎవరూ చెప్పలేకపోతున్నారు, నువ్వు ఒక్కడివే చెప్పగలవని నేను విన్నాను, నువ్వే సమర్థుడు అట, నా కళ భావాన్ని చెప్పయ్యా అంటే యోసేపు గారు అంటాడు, మరి చెరసాల్లో ఉండగా మరి వాళ్ళిద్దరికీ వస్తే చెప్పానండి, మరి మన దగ్గర అంత టాలెంట్ ఉందండి, మరి అందుకని మీ దాకా వచ్చి ఉంటుంది, మీకు చెప్పేస్తాను, నేనంత చిన్నప్పటి నుంచి భయభక్తులు కలిగినాను కాబట్టి మరి నాకు అన్నీ తెలుస్తూ ఉంటాయండి అని ఇలాంటి మాటలు ఏం చెప్పలా. ఇలాంటి మాటలు తన గురించి తాను అతిశయపడలేదు. రాజు అంతటి వాడు పిలిపించి నీ వల్లే అవుతురా బాబు అని పొగుడుతుంటే యోసేపు అంటాడు, రాజా అది నా వలన కాదు అంటాడు. అదేటయ్యా నువ్వే చెప్పగలను అందరూ చెప్తున్నారని నిన్ను పిలిస్తే నా వలన కాదంటావు ఏంటంటే, అయ్యా ఏ స్వప్న భావమును తెలియజేయగల దేవుడు ఆకాశమందు ఒక ఆయన ఉన్నాడు, ఆయన రాజుకు క్షేమకరమైన ప్రత్యుత్తరం ఇచ్చును, నేను నిమిత్తం మాత్రం నాకేం తెలదు బాబు, ప్రార్థన చేస్తాను, ఆయన ఏమన్నా చెప్తే చెప్తానయ్యా, నా దగ్గర నాకేం తెలుసయ్యా అని తనను తాను జీరో చేసుకున్నాడు. దేవుని యందు అతిశయపడటం ఎలాగో చేసి చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు చాలా టాలెంట్ పర్సనే, మీరు చాలా మంచి జ్ఞానం కలిగిన వారే, మీరు చాలా విలువైన వ్యక్తులే, కానీ మనము అతిశయపడటానికి ఏమీ లేదు. ఇది దేవుడు నన్ను ఈ స్థాయిలో ఉంచాడని దేవుని యందు అతిశయపడదాం. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో తిమోతి అనే యవనస్తుడి గురించి కూడా పౌలు గారు రాస్తూ ఏమండి, ఆ తిమోతి కూడా పౌలు గారికి పరిచర్య చేశాడంటండి. కళ్ళ నుంచి పుసులు అలా వచ్చేస్తూ ఉంటే ఏమండి, ఒక వ్యాధిగ్రస్తుడి దగ్గర పరిచర్య చేయడం ఎంత కష్టమండి, ఎంత కష్టమండి. ఇప్పుడు పౌలు గారు అటేపున్నారనుకోండి, ఆయన కళ్ళలోని పుసులు అలా వచ్చేస్తుంటాయి, ఎదురుగుండా ఉండేవాళ్ళు ఎలా చూస్తారండి, కళ్ళు పుసులు కట్టయితే ఎలా చూస్తారు, ఒక కళ్ళు అవతల కళ్ళు నుంచి నీరు గారుతాయి అనుకోండి, నీళ్ళ నీళ్ళు గారుతాయి,
2 రోజులు అక్కడ ఉంటే ఇతని కళ్ళు కూడా అది అంటుకుంటుంది వ్యాధి కదా ఏమండి. అలాంటి ఆయన దగ్గర ఎలా పరిచర్య చేస్తారు? అలాగే ఆత్మీయ తండ్రి అని పరిచర్యలో ఉన్నారంట. తర్వాత తిమోతి పెద్ద సేవకుడైపోయాడు. ఒనేసిము మంచి సాక్ష్యం కలిగిన వాడైపోయాడు. ఏమండి, దేవుని నామమును బట్టి మీరు ఏదైనా చేస్తే, మీరు ఆ యొక్క మీటింగులకి సంబంధించి ఆర్థిక సహాయం చేశారా? మందిరం కట్టుబడికి ఆర్థిక సహాయం చేశారా? మందిరం ప్లాస్టింగ్లకి ఆర్థిక సహాయం చేశారా? లేకపోతే దేవుని మందిరాన్ని ప్రేమించి మీరు పరిచర్యలో పాలుపంపులు ఇటుకలు మోసారా, ఇసుక మోసారా, లేకపోతే ప్లాస్టింగ్లు చేసేటప్పుడు పనిలో సహకరించారా, కరెంటు పని చేశారా, లేకపోతే దేనికి సహకరించారు దేవుని పనిలో? అది మరుచుటకు ఆయన అన్యాయస్తుడు కాదు అనే సత్యాన్ని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, మనము అతిశయించే పాయింట్ ఏదన్నా ఉందంటే, నా దేవుడిని బట్టి నేను అతిశయించడం నేర్చుకోవాలని దేవుని వాక్యాన్ని బట్టి మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. 2 తిమోతి 1:18 చదివారా? మరియు అతడు ఎఫెసులో ఎంతగానో ఉపచారం చేశాడు. అతన్ని బాగా ఎరుగుదువు. ఆ దినమందు అతడు ప్రభు వలన కనికరం పొందినట్లు ప్రభు అనుగ్రహించును గాక అంటూ ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. తర్వాత కాలక్రమంలో చూస్తే తిమోతి పెద్ద సేవకుడు అయిపోయాడు. అలాగే ఫిలిప్పీ పత్రిక 2:25లో చూస్తే ఎపఫ్రా అనే యవనస్తుడి గురించి పౌలు గారు రాస్తూ, అతడు నా జత పనివాడు, అతడు యోధుడు అన్నాడు. అండి, పౌలు గారికి పరిచర్య చేయటంలో సహకరించిన ప్రతి వాళ్ళు జత పని వాళ్ళు అయిపోయారు. పౌలు గారితో సమానంగా వాళ్ళను ఆయన సంబోధిస్తూ ఉన్నాడు. అతడు నా తోటి యోధుడు అంటున్నాడు ప్రార్థనలో, నా సహోదరుడు అంటున్నాడు. ఏమండి, జత పనివాడు అంటున్నాడు, నా తోటి యోధుడు అంటున్నాడు, మీ దూత అంటున్నాడు, నా అవసరమునకు ఉపకరించిన వాడు అంటున్నాడు. పెద్ద పెద్ద పదాలన్నీ ఉపయోగిస్తున్నాడు పౌలు గారు. ఆయన దగ్గర పరిచర్యలో ఉన్న ఎపఫ్రా కానీ, తిమోతి కానీ, ఒనేసిము కానీ కాలక్రమంగా తర్వాత తరాల్లో చూస్తే వాళ్ళు ప్రార్థనలో యోధులైపోయారు. ఏమండి, వారు ఆ యొక్క జత పనివారుగా ఆయనతో సమానంగా జత పనివారుగా వారు ఎదిగిపోయారు. ఏమండి, ఆ తిమోతి గొప్ప సేవకుడైపోయాడు. ప్రియ సహోదరుడు అని పిలిపించుకున్నాడు. ఒనేసిము నా ప్రాణం వంటి వాడని పిలిపించుకున్నాడు. పరిచర్య చేసిన వాళ్ళను దేవుడు అంతగా హెచ్చించాడు. ఆయన న్యాయంగా ప్రతిఫలాలు ఇచ్చే దేవుడిని మనము మన దేవుని నామాన్ని బట్టి అతిశయపడదాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి దేన్ని బట్టి అతిశయపడదామండి? ఆయన నామమును బట్టి. మనం ఆయన న్యాయముగా ప్రతిఫలాలు ఇచ్చే దేవుడని, తన నామాన్ని బట్టి ఏ పని చేసినా దానికి తగిన ప్రతిఫలం ఇచ్చే దేవుడని ఆయన నామాన్ని బట్టి మనం అతిశయపడటానికి నేర్చుకుందామని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. అంతేగాని మరి సిస్టర్ గారు చాలా బాగా వంటలు వండారు, ఇంకెవరున్నా అలా కుదరదు. సిస్టర్ గారు చెయ్యి మంచిది, కాలు మంచిది, ఏలు మంచిది, చాలా అద్భుతంగా వంటలు వండుతారు, రుచికరంగా. ఇంత రుచికరంగా ఎవరు వండలేరని పొగిడేస్తున్నారనుకోండి, ఏం చెప్పాలి అప్పుడు? మనం ఏం చెప్పాలండి? చెప్పండి. మనల్ని ఎవరైనా పొగిడేస్తున్నారనుకోండి, ఏం చెప్పాలి మనం? దేవుని నామమును బట్టి మనం అతిశయపడి వాళ్ళని నోరు మూయించాలి. వాళ్ళని పొగిడేస్తుంటే ఇలా గుబ్బిపోయి నవ్వుకొని మరి అని మనం ఇంకేదో ఇంకా 4 తగిలించి మసాలా వేసి మనం గొప్ప చెప్పుకున్నాం అనుకోండి, అయిపోయినట్టే. దేవునిని మనం ఆయన యందు అతిశయపడటం నేర్చుకోవాలి. మనం సున్నా, ఆయన కృప అనే విధానం ఎప్పుడైతే నేర్చుకుంటామో అది కరెక్ట్ అని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. 2వ పాయింట్, ఇంకా ఎందులో అతిశయించాలి అని మనం కనుక ఆలోచన చేస్తే 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం. త్వరగా 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం. దహన బలులు, సమాధాన బలులు అర్పించిన తర్వాత సైన్యములకు అధిపతియగు యెహోవా నామమున దావీదు ప్రజలను ఆశీర్వదించి అన్నాడు. ఏమండి, ఆయన నామమును బట్టి మనం న్యాయముగా ప్రతిఫలాలు ఇస్తాడని అతిశయపడతాం నేర్చుకుందాం. ఆయన నామాన్ని బట్టి ఆయన ఆశీర్వదించే దేవుడని అతిశయపడదాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన నామాన్ని బట్టి మనల్ని ఆయన ఏం చేస్తారటండి? ఆశీర్వదిస్తాడు.
మీరు ఇజ్రాయేలీయులను ఇలాగున ఆశీర్వదించండి అన్నాడు సంఖ్యాకాండం 6:26 యెహోవా నిన్ను కరుణించునుగాక, నీకు సమాధానం కలుగజేయునుగాక అని 3 దీవెనలు ఇస్తూ ఇలాగున యెహోవా నామమును ఉచ్చరించట వలన ఆ ప్రజలను దీవించాలి అని ఆజ్ఞాపించాడు దేవుడు. ఆయన నామమున ఆశీర్వదిస్తే ఆ బిడ్డలు ఆశీర్వదింపబడతారని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆయన నామములోనే ఆశీర్వదింపబడ్డామని అతిశయపడదాం. అర్థమవుతుందంటారా? అర్థమవుతుందంటారా? మీరు ఆశీర్వదింపబడితే అది ఏ కోణంలో ఆశీర్వదింపబడినా ఆయన నామమును బట్టి ఆశీర్వదించబడ్డామని గమనించండి, గుర్తించండి. ఏమన్నా అర్థమవుతుందంటారా? మనం ఆశీర్వదించబడ్డాం, ఆర్థికంగానో ఇంకో రకంగానో ఏదో రకంగా ఆశీర్వదించబడ్డాం. ఎలాగ ఆశీర్వదింపబడ్డాం? మన జ్ఞానాన్ని బట్టి, మన తెలివిని బట్టి, మన యొక్క చాకచక్యాన్ని బట్టి, మన యొక్క పట్టుదలను బట్టి, అకుంఠిత దీక్షను బట్టి, మన యొక్క సామర్థ్యాన్ని బట్టి కాదంట. ఎలాగంట? ఆయన నామమును బట్టి ఆశీర్వదించటాన్ని బట్టి మనం ఈ స్థాయికి వచ్చామని సత్యాన్ని మనం గమనించాలని ఆయన నామమును బట్టి ఆశీర్వదించాడుగా తప్ప ఇందులో నా గొప్పతనం ఏమీ లేదని మనం గుర్తించాలని దేవుని వాక్యాన్ని బట్టి మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఏమండి? ఆయన నామాన్ని బట్టి అతిశయపడదాం, ఆయన న్యాయంగా ప్రతిఫలాలు ఇస్తాడని. ఆయన నామాన్ని బట్టి ఆశీర్వదించబడ్డామని గుర్తిద్దాం, మన సామర్థ్యాన్ని బట్టి కాదని. ఏమండి? ఇంకెక్కువ చెప్పలేను. 3వ మాట మనం గమనించినట్లయితే సామెతల గ్రంథం 18:10 యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును అన్నాడు. యెహోవా నామము ఎలా ఉంటుందటండి? బలమైన దుర్గము. నీతిమంతుడు ఆ నామములోనికి వెళ్ళి సురక్షితముగా ఉంటాడంట. ప్రియులారా, ప్రతి మనిషికి శత్రువులు ఉంటారు. ఉంటారండి అయ్యా, ప్రతి మనిషికి శత్రువులు ఉంటారు. మనం ఎవరి జోలికి వెళ్ళపోయినా సరే, ఎవరికి కీడు చేయకపోయినా సరే, 4 ఏళ్ళతో 5 ఏళ్ళతో కదా మొదటి తింటేనే చూసి వార్చలేని వాళ్ళు ఉంటారు. వీళ్ళని ఎలా పాడు చేద్దామని చూసే వాళ్ళు ఉంటారు. ఏమండి? వీళ్ళని ఎలాగ బజార్కి వెళుద్దాం, నవ్వులు పాలు చేద్దామా, వీళ్ళని ఎలాగ అల్లరి చేద్దామా అని చూసేవాళ్ళు ఉంటారు. రకరకాల మనుషులు ఉంటారు. మనల్ని పాడైపోతే నవ్వుకుని బ్యాచ్ ఉంటారు. ఏమండి? ఈ యొక్క శత్రువులు ఎంతమంది ఉన్నా ఆ శత్రువుల బారి నుంచి మనము తప్పించబడటానికి మనకున్న ఏకైక ఒకే ఒక మార్గం ఆయన నామము అనే ఏమండి దుర్గము. బలమైన దుర్గములాగా ఆయన నామం మనకు పనిచేస్తుందంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు వాళ్ళ నాన్నగారితో ప్రార్థన చేయించుకుని వాళ్ళ మేనమామ ఇంటికి బయలుదేరదామని వచ్చాడు. వస్తే రాత్రి అయిపోయింది, చీకటి అయిపోయింది. సగం దూరం వచ్చాడు, ఇంకా సగం దూరం వెళ్ళాలి. ఆ బేకర్ అరణ్యంలో పాడైన ఎడారిలో రాత్రి అంతా గడపడం అంటే చచ్చిపోతుంది, తెల్లారిపటికి బతకరు. ఇంకా ఆ ఎడారిలో అరణ్యంలో ఏదో ఒకటి వస్తుంది, చంపేస్తుంది. ఈ దేవుని నామం మనం మోకరించి చిన్న ప్రార్థన చేశాడంటండి. ఎంతండి? దేవుని నామాన్న మోకరించి చిన్న ప్రార్థన చేశాడు. ప్రభువా, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, నేను వాళ్ళ మనవణ్ణి, నన్ను క్షేమంగా కాపాడు, మా మేనమామ ఇంటికి తీసుకెళ్ళు, వాళ్ళ కూతురుతో పెళ్ళి అయ్యేలా చేయి ప్రభువా, నాకు బిడ్డల్ని ప్రభువా, నన్ను మరలా క్షేమంగా మా నాన్నగారికి చేర్చు ప్రభువా, అలా చేస్తే నీకు దశంభాగం ఇస్తాను, ఇక్కడ నీకు మందిరాన్ని కడతాను, ఈ రాయి దేవుని మందిరం అని అభిషేకం చేస్తున్నాను అని చిన్న ప్రార్థన చేసుకుని అద్భుతంగా పడుకున్నాడంటండి. అండి చిన్న ప్రార్థన చేసుకుని ఎడారిలో అండి ఎప్పుడు ఏమవుతుందో, ఏ విసర్పం అవుతుందో, ఎప్పుడు కోటేస్తుందో, ఎప్పుడు చచ్చిపోతుందో తెలదు. అలాంటి పరిస్థితుల్లో చీకట్లో, కటికి చీకట్లో చిన్న ప్రార్థన చేసుకుని పడుకుంటే అద్భుతమైన నిద్ర పట్టేసిందంటండి. ఎవరికైనా నిద్ర పడుతుంది? ఎవరికైనా నిద్ర పడతా? చిన్న ప్రార్థన చేసుకుంటే దేవుడు అతడిని ఆవరించే తెల్లవారులు కాపాడాడంట. తెల్లవారులు ఆయన నామము బలమైన దుర్గం. ఆయన నామంలో చిన్న ప్రార్థన చేసుకుంటే బలమైన దుర్గంలోకి వెళ్ళిపోయినట్టే. ఇక శత్రువులు ఏమి చేయలేరు మనల్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు చుట్టూ అడుగడుగున శత్రువులే అండి, అడుగడుగున శత్రువులే. ఆ దావీదు కీర్తనని చదువుకుంటే నన్ను ప్రాణంతోనే మింగేసి శత్రువులు ఉన్నారయ్యా, నన్ను శత్రువులు ఎంతమంది ఇలాగ నన్ను వేధించేస్తున్నారు, బాధించేస్తున్నారు, నన్ను కాపాడు ప్రభు అని ఎన్ని అధ్యాయాల్లో గోల పెడతాడో కన్నీటితో ఆ యొక్క అధ్యాయాలు రాశాడో మీరు గమనించండి, చదవండి. ఏమండి అంతమంది శత్రువులున్నా ఎవ్వరూ ఏమి చేయలేకపోయారు. దావీదు 40 సంవత్సరాల రాజరికంలో ఏమండి ఎవ్వరు ఏమి చేయలేకపోయారు. అద్భుతంగా యెహోవా నామం అనే మహాదుర్గములో
రక్షింపబడ్డాడు, సురక్షితంగా కాపాడబడ్డాడని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. మనకున్న అతిశయం ఏమిటి సార్? మీకున్న అతిశయం ఏమిటి సార్? అయ్యా మీకున్న అతిశయం ఏమిటి? నన్ను నేను కాపాడుకోగలను. అలాగే అతిశయం ఎవరికైనా ఉందా? చెప్పండి, ఎవరికైనా ఉందా? నేను బయటికి వెళ్ళి సురక్షితంగా రాగలను అని ఎవరైనా చెప్పగలమా? బండి మీద వెళ్ళి అండి నేను బస్సు మీద ప్రయాణం వెళ్ళి సురక్షితంగా నా ఇంటికి రాగలను, నా కెపాసిటీ ఉందని ఎవరైనా చెప్పగలమా? శత్రువులందరి నుంచి నన్ను నేను డిఫెన్స్ చేసుకోగలను, కాపాడుకోగలను ఎవరైనా చెప్పగలరా? ఏమండి, ఎప్పుడు ఎక్కడ ఎవడు ఎలాగ అటాక్ చేస్తాడో తెలియదు సార్. ఇంటి దగ్గర బయలుదేరే ముందే యెహోవా నామము, యేసు ప్రభు నామములో మీరు ప్రార్థన చేసుకుని వెళ్తే ఆయన మహాదుర్గం అయిపోతాడు, సురక్షితంగా కాపాడుతాడు, ఇంటికి తీసుకొస్తాడు. దేవునికి నమ్మినందరూ స్తోత్రం చెప్పండి. మరి ఎవరిని బట్టి అతిశయపడదాం? నేను ఈ రోజు వరకు సురక్షితంగా ఉన్నానంటే ఆయన నామం అనే దుర్గమును బట్టి సురక్షితంగా ఉన్నానని గుర్తించి గమనించి ఆయన నామములో బలమైన దుర్గములో నన్ను దాచారు, నన్ను సురక్షితంగా ఈరోజు వరకు కాపాడారని ఆయన నామాన్ని బట్టి అతిశయపడుతూ నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరన్నా మనకు ఎదురుబడి నాకు భయం వేస్తుందండి, నాకు ఎప్పుడు ఎలాగవుతుందో తెలియట్లేదండి, నాకు చాలామంది శత్రువులు ఉన్నారండి, చాలామంది అటాక్ చేస్తున్నారండి అని మీకు ఎవరైనా చెబితే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఏం సమాధానం చెప్తారు? చెప్పండి అమ్మా, ఏమి నేర్చుకుంటారు మీరు? ఏం చెప్తారు? మీకు ఎవరైనా కొన్ని బాధలు చెప్పారు, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఏం చెప్తారు? యెహోవా నామము బలమైన దుర్గము. చిన్న ప్రార్థన చేసుకో, నీకు ఆయన దుర్గంలాగా మారిపోతాడు, నిన్ను ఎవరేం చేయలేరు, సురక్షితంగా ఆయన కాపాడుతాడని చెప్పండి. అది నేను చెప్పేది. ఏం చెప్తారు? చెప్పండి, ఏం చెప్తారు? యాకోబు చిన్న ప్రార్థన చేసుకున్నాడు ఆయన నామంలో, యేసు ప్రభువా అని చిన్న ప్రార్థన చేసుకో, కాపాడపోతే అడుగో, బలమైన దుర్గంగా నీకు కాపాడుతాడు, సురక్షితంగా కాపాడుతాడని చెప్పండి. అర్థమవుతుందంటారా అమ్మా? మన అతిశయం ఏమిటండి? మనకు అతిశయం ఏంటి చెప్పండి? మన అతిశయం ఏమిటి? మనల్ని సురక్షితంగా కాపాడగలిగిన సమర్థుడైన దేవుడు మాకున్నాడు, అది మన అతిశయం. అమ్మా ఆయన అర్థమవుతుందా? ఏంటండి మన అతిశయం ఏంటండి? నన్ను సురక్షితంగా కాపాడగలిగిన సమర్థుడైన దేవుడు నాకున్నాడు, ఆయన నామములో బలమైన దుర్గములో నేను సురక్షితంగా కాపాడబడతాను అనేదే మన అతిశయం. నేనే సూపరు, అది కాదు అతిశయం. నేనే కాపాడుకోగలను, నాకు అంత తెలివితే, అది కాదు అతిశయం. ఆయన నామమేం నాకు బలమైన దుర్గము, యాకోబును కాపాడిన దేవుడు, ఏమండి వాళ్ళ మేనమామ ఇంటికి క్షేమకరంగా చేర్చిన దేవుడు, ఆయన కోరుకున్నట్టే మేనమామ కూతురుతో పెళ్లి చేసిన దేవుడు, మళ్ళీ సురక్షితంగా తండ్రి ఇంటికి తీసుకొచ్చిన దేవుడు, అన్నగారు చంపేత కొత్త అన్నగారు మనసు మార్చి చావకుండా బ్రతుకునిచ్చినటువంటి దేవుడు. ఏమండి బేతేలుకి వెళ్ళి ఆరాధించి ఆయన మొక్కు తీర్చుకుని దశంభాగం ఇచ్చి మందిరం కట్టి కృపనిచ్చి జనములకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా యాకోబును తయారు చేసినటువంటి దేవుడు చిన్న ప్రార్థన 20 సంవత్సరాలు పోయాక నెరవేర్చాడు. అండి ఆయన నామంలో ప్రార్థన చేసుకుంటే ఆయన మహాదుర్గమైపోయి సురక్షితంగా కాపాడుతాడు. అది మన అతిశయం. మన అతిశయం ఏంటండి? అది మన అతిశయం. అది మనం గమనించాలని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. కీర్తన గ్రంథం 61వ అధ్యాయం 3-4 వచనాలు కనుక మనం చదివితే, కీర్తన 61, 3-4 వచనాలు, నీవు నాకు ఆశ్రయముగా ఉన్నావు, శత్రువుల ఎదుట, అబ్బా శత్రువుల ఎదుట నాకు బలమైన కోటగా ఉన్నావు అన్నాడు. ఎలాగున్నాడంటే అండి, శత్రువులు చాలామంది ఉన్నారు నాకు ఎదురుగుండా, కానీ నీవు నాకు ఎలాగున్నావు? బలమైన కోటగా ఉన్నావు. వాళ్ళ బాణాలు వేసినా కోటకు తగిలి పడిపోతున్నాయి, వాళ్ళు ఫిరంగులు వేసినా కోటకు తగిలి పడిపోతున్నాయి, వాళ్ళు ఈ అణుబాంబులు వేసినా, హైడ్రోజన్ బాంబులు వేసినా, ఇంకోటి వేసినా కోటకు తగిలి అటే వెళ్ళిపోతున్నాయి. మనకేం అవుతలేదు. సురక్షితముగా నన్ను కాపాడవు ప్రభువా, నిన్ను బట్టి నేను అతిశయపడుతున్నాను. మహాదేవుడు నీ వంటి వాడు భూమి మీద ఎవరో లేరు నాయన అని భక్తులందరూ కొనియాడారు, ఆయన ఇందు అతిశయించారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన నామములోనే మనము అతిశయపడుటకు నేర్చుకుందాం, సురక్షితముగా కాపాడబడదాం. ఏమండి అలాగున మనం సిద్ధపడాలని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. ఏమండి 4వ పాయింట్ కనుక మనం చూస్తే, చాలు సామెతల గ్రంథం యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, నాలుగో మాట, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14వ వాక్యంలో,
మీలో ఎవరైనా రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపించుకొనవలెను. వారు ప్రభు నామమును బట్టి అతనికి నూనె రాసి ప్రార్థన చేయవలన, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుచును అన్నాడు. ఇప్పుడు మనం దేని యందు అతిశయపడాలా? మా దేవుడు పెద్దలను పిలిపించుకోమని చెప్పారు. పెద్దలు వచ్చి నూనె రాసి ప్రార్థన చేయాలని చెప్పారు. విశ్వాస సహితమైన ప్రార్థన పెద్దలు చేసినప్పుడు ఆ రోగిని దేవుడు స్వస్థపరుస్తానని చెప్పాడు. మాకు ఎవరికి ఏ అనారోగ్యం వచ్చినా మా పెద్దలను పిలుచుకుంటాం, మా పాస్టర్ గారులను పిలుచుకుంటాం. మా పాస్టర్ గారు వచ్చి నూనె రాసి ప్రార్థన చేస్తే స్వస్థపరిచే దేవుడు మాకున్నాడు. అందుకని ఆయన్ని బట్టి అతిశయపడుతున్నామని చెప్పండి అందరికీ. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎటువంటి వ్యాధినైనా, ఎటువంటి అనారోగ్యాన్నైనా స్వస్థపరచగలిగిన దేవుడు ఈ రోజుకి అదే దేవుడు మనకున్నాడు. అదే సర్వశక్తిమంతుడు మనకున్నాడు. ఈరోజు కూడా మనం ఆ స్వస్థతను పొందుకుంటా ఉన్నాం. కాబట్టి తెలియని వారికి మీ అతిశయం ఏంటో చెప్పండి. ఎవరికైనా బాగలేదని చెప్పినప్పుడు, అనారోగ్యంగా ఉందని చెప్పినప్పుడు, యేసు నామములో ప్రార్థన చేయించుకోమ్మా, పాస్టర్ గారిని పిలిపించుకోమ్మా. నీకు చెప్పమంటే చెప్తాం, నెంబర్ ఇమ్మంటే ఇస్తాం, ఫోన్ చేయమంటే మేమే చేస్తాం, రమ్మనమంటే నువ్వు రమ్మనమంటే వస్తారు, ప్రార్థన చేస్తారు. దేవుడు స్వస్థపరిచే దేవుడు మాకున్నాడు. అది మా అతిశయం అని చెప్పండి. చెప్పండి, వాళ్ళు ఒకవేళ రమ్మంటే ఫోన్ చేయండి, వస్తాం, మోకరించి ప్రార్థన చేద్దాం. మీరు మేము కలిసి దేవుడు స్వస్థపరిస్తే ఏమండి కార్యము జరిగితే దేవుని నామానికి మహిమ వస్తుంది. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని లేపినప్పుడు వాళ్ళు ఏమండి తెలుసుకుంటారు దేవుని మహిమ ఏంటో. ఎన్నో కార్యాలు అపోస్తలుల కాలంలోనే కాదు, ఈ రోజుల్లో కూడా దేవుడు చేస్తూ ఉన్నాడు. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని లేపును. ఎటువంటి వ్యాధినైనా దేవుడు స్వస్థపరచగలిగిన సమర్థుడు. అందుకని ఆయన్ని బట్టి మేము అతిశయిస్తూ ఉన్నామని మనం ఇతరులకు చెప్పేలాగా అనుభవపూర్వకంగా మనం సిద్ధపడాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. మీకు ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, ఏమండి మీరేం చేస్తారు? మొదట మీరు ప్రార్థన చేసుకోవాలి. తర్వాత కొంచెం ఇంకా తగ్గలేదు, పాస్టర్ గారికి చెప్పి ప్రార్థన చేయించుకోవాలి, సంఘంతో ప్రార్థన చేయించుకోవాలి. ఇంకా గడ్డు సమస్య, ఉపవాసం ఉండాలి. ఏమండి ఉపవాసం ఉన్నప్పుడు కూడా ఇంకా స్వస్థత రాలేదనే పరిస్థితి ఉండదు. మీరు చేసుకున్నప్పుడే తగ్గిపోతాయి కొన్ని, లేకపోతే సంఘంతో చేయించినప్పుడైనా కొన్ని తగ్గిపోతుంటాయి, పాస్టర్ గారు వచ్చినప్పుడైనా ఇంకా కఠినమైన తగ్గిపోతూ ఉంటాయి. ఉపవాసం ఉంటే ఏదైనా ఎగిరిపోవలసిందే, ఇంకా ఇందులో అనుమానం ఏమీ ఉండదు ఇంకా. కాబట్టి మన అనారోగ్య తీవ్రతను బట్టి మనం ఆ స్టెప్ తీసుకోవాలి. మనలను ఖచ్చితంగా స్వస్థపరచగలిగిన సమర్థుడైన దేవుడు మనకు ఉన్నాడు అనేది మన అతిశయం అని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. ఎన్నో సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం. దేవుడు ఈరోజు కూడా స్వస్థత కార్యాలు చేస్తూ ఉన్నాడని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. అది మన అతిశయం. 5వ మాట ఏమిటనగా యాకోబు 2 తిమోతి 2:19, 2 తిమోతి 2:19, అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభు తన వారిని ఎరుగును అన్నది, ప్రభు నామమును ఒప్పుకుని ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవాలను అన్నది, తొలగిపోవాలి అని చెప్పాడు. ఏమంటే తొలగిపోయి తన్ను తాను పవిత్రపరచుకుని పవిత్రపరచబడి అర్హమైన పాత్రగా, ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండాలి అని చెప్పాడు. ఏమండి ఆయన నామమును ఎవరైతే ఒప్పుకుంటారో చెప్పండి, ఆయన నామాన్ని మీరు ఒప్పుకుంటే, మీరు నేను ఒప్పుకుంటే, నేను ఎవరు ఒప్పుకుంటే వారు ఆయన నామమును ఒప్పుకుని, ప్రభువా నా కోసం నీవు పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చావని ఒప్పుకుంటున్నాను, నాకు బదులుగా నా పాపాల నిమిత్తమై వచ్చే శిక్షను నేను భరించాల్సి ఉండగా నాకు బదులుగా నీవు భరించావని ఒప్పుకుంటున్నాను, నాకు బదులుగా నీవు సిలువలో బలియాగమై చనిపోయి పునరుద్ధరణమయ్యావని నీ యందు విశ్వసిస్తున్నాను, నా పాపాలను ఒప్పుకుంటున్నాను, నీవు రక్తంలో పరిశుద్ధపరిచి నన్ను శుద్ధీకరించి పరలోక రాజ్యమునకు చేర్చగలిగిన సమర్థుడు అని నమ్ముతున్నాను అని ఎవరైతే ఆయన నామమును ఒప్పుకుంటారో, అలాంటి ఒప్పుకునే ప్రతి వాడిని దుర్నీతిలో నుంచి తొలగిపోయేలాగా చేసే దేవుడు మనకున్నాడు. దుర్నీతిలో నుంచి
తొలగిపోయేలాగా చేసే దేవుడు మనకున్నాడు. అతడిని కానీ ఆమెను కానీ పవిత్రపరిచే దేవుడు మనకున్నాడు. పరిశుద్ధపరిచే దేవుడు మనకున్నాడు. అర్హమైన పాత్రగా చేసి ఘనత నిమిత్తము వాడుకునే దేవుడు మనకున్నాడని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతోమంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. అంతకుముందు నేను నరహత్యలు చేసేవాడిని, చెయ్యి తిత్తే ఎంత రేటు, కాలు తిత్తే ఎంత రేటు అని చేసేవాడిని. అలాంటి నన్ను దేవుడు దర్శించాడు. ఇప్పుడు రక్షింపబడ్డాను. నా పాపాల నిమిత్తం చెరసాల్లో వెళ్ళాను. నాకు కఠిన కారాగార శిక్ష కూడా విధించారు. మరలా నా ప్రవర్తన చూసి మరలా విడుదల చేశారు. ఇప్పుడు దేవుని పరిచర్య సేవలో ఉన్నాను అని సాక్ష్యం చెప్పి దేశాలు తిరిగి పెద్ద పెద్ద పాస్టర్లు బోలంత మంది ఉన్నారు. అంతకుముందు జీవితం పక్కా దొంగోళ్ళు, అంతకుముందు నరహత్యలు చేసేవాళ్ళు, అంతకుముందు భయంకరమైన జీవితాన్ని జీవించిన వారు. అలాంటి వారిని ఆయన నామమును ఎప్పుడైతే ఒప్పుకున్నారో ఆ ఒప్పుకున్న వాళ్ళని దుర్నీతి నుంచి తొలగిపోయేలాగా చేసే దేవుడు మనకున్నాడు. అది మన అతిశయం. ఏంటంటే మన అతిశయం ఏంటండి? ఎవరైనా మా పిల్లోడు మారతలేదమ్మా, మా పిల్ల మారతలేదమ్మా, మా పిల్ల గురించి చాలా తలకప్పుడు వచ్చేస్తుందమ్మా, మా అబ్బాయి గురించి తలకప్పుడు వచ్చేస్తుందమ్మా, ఆయన్ని ఎలాగ మార్చుకోవాలో అర్థం కావట్లేదమ్మని మీకు ఎవరైనా చెబితే, మేము ఆరాధించే దేవుడు ఆయన నామాన్ని ఒప్పుకుంటే చాలు దుర్నీతి నుంచి తొలగింపజేసి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి అర్హమైన పాత్రగా చేసి ఘనమైన పాత్రగా వాడుకునే దేవుడు మాకున్నాడు. ఆయన్ని బట్టి మేము అతిశయిస్తున్నాం. నువ్వు కూడా ఒప్పుకో, నీ పిల్లల్ని కూడా మారుస్తాడని చెప్పండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏం చెప్పాలి మనం? ఏం చెప్పాలండి? నీ బిడ్డలను మార్చగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు మా దేవుడు. నీవు ఒప్పుకుంటే చాలు నీ కుమారుణ్ణి అర్హమైన పాత్రగా, పరిశుద్ధమైన పాత్రగా, పవిత్రమైన పాత్రగా, ఘనమైన పాత్రగా తయారు చేసేస్తాడు. దుర్నీతి నుంచి తొలగిపోయేలా తయారు చేసేస్తాడు. నువ్వే మార్పు, నువ్వే చూస్తావు, నువ్వు ఒప్పుకో అని వారికి దేవుని గూర్చిన అతిశయాన్ని వారికి తెలియజేయండి. మన గురించి మనం అతిశయపడితే అది ఫెయిల్ అయిపోద్ది, కానీ దేవుని గురించి అతిశయపడితే ఫెయిల్ అవ్వం. మీకు అర్థమైందో లేదో? అతిశయం అంటే ఏంటి సార్? అతిశయం అంటే ఏంటి? గొప్పగా చెప్పడం. మన గురించి మనం గొప్పగా చెప్పుకుంటే ఫెయిల్ అయిపోతాం. మా దేవుడు ఇంత శక్తిమంతుడని చెప్తే ఎక్కడ ఫెయిల్ అయిపోతాం? అవదో. ఆయనను గణపరిస్తే ఆయన మనలను గణపరుస్తాడు, కార్యం చేస్తాడు. ఆయన యందు అతిశయించడం నేర్చుకుందాం. మా దేవుడు స్వస్థపరుస్తాడని చెప్పండి ఎక్కడైనా సరే. మా దేవుడు మీ బిడ్డలను ఘనమైన పాత్రలుగా, పరిశుద్ధమైన పాత్రలుగా, పవిత్రమైన పాత్రలుగా మార్చగలిగిన సమర్థుడైన దేవుడని ఆయన మేము అతిశయపడతా ఉన్నామని చెప్పండి, పర్వాలేదు. వారు ఒప్పుకుంటే వారిని కూడా దేవుడు వారి బిడ్డలను యోగ్యమైన పాత్రలుగా మారుస్తాడని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. 6వ మాట మనం చూసినట్లయితే రోమపత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడు రక్షింపబడును. ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయవాడు ఏమవుతాడటండి? రక్షింపబడును. ఎక్కడి నుంచి రక్షింపబడతాం? నరకము నుంచి రక్షింపబడతాం, పాతాళం నుంచి రక్షింపబడతాం, పరలోక రాజ్య వారసులుగా మారిపోతాం. మరణము నుంచి, పాతాళము నుంచి, నరకము నుంచి తప్పించబడి జీవము గలవారమై పరలోక రాజ్య వారసులమైపోతాం. మనలను రక్షించగలిగిన సమర్థుడైన దేవుడు మనకున్నాడు. ఆయన మరణాన్ని జయించాడు. ఏం జయించాడు? మా ప్రభువు, మేము ఆరాధించే మా దేవుడు ఆయన చనిపోయాడు. మరలా మరణాన్ని 3వ దినాన్ని జయించి బయటకు వచ్చాడు. సమాధిని జయించి బయటకు వచ్చాడు. పాతాళాన్ని జయించి బయటకు వచ్చాడు. పునరుద్ధరణయ్యాడు. పరలోకానికి అందరూ చూస్తుండగా అలాగా ఆరోహణమే వెళ్ళిపోయాడు. మనల్ని కూడా అలాగే తీసుకెళ్ళగలిగిన సమర్థుడైన దేవుడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేయగలిగితే నిన్ను కూడా రక్షిస్తాడు. ఉగ్రత నుంచి రక్షిస్తాడు, పాపము నుంచి రక్షిస్తాడు, శాపము నుంచి రక్షిస్తాడు. మా పితరుల నుంచి మాకు శాపం అండి, శాపం అంతా పోద్రా బాబు, శాపం నుంచి రక్షిస్తాడు. నీ యొక్క సమస్త విధములైన పరిస్థితులన్నిటి నుంచి రక్షించగలిగిన సమర్థుడు ఆయన. అగ్నిలో పడేస్తే అగ్ని నుంచి రక్షించలేదా? సింహంబోలో పడేస్తే సింహంబోల నుంచి రక్షించలేదా? ఆయన ఎక్కడి నుంచి అన్న రక్షించగల సమర్థుడు.
పరలోక రాజ్యము చేరు వరకు నిన్ను రక్షించగలిగిన సమర్థుడైన దేవుడు మాకున్నాడని మనం అతిశయపడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆఖరిగా ఒక మాట చెప్పేసి నేను ముగించేస్తాను, టైం అయిపోయింది. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 12-13 వచనాలు. అతనికి శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైనా నడికొట్టైనా రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగాలు వదిలిపోతున్నాయి, దయ్యాలు పారిపోతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు తెలిసి ఎవరైనా దయ్యాలు పట్టుకున్నవారు, మనకు తెలిసిన వాళ్ళు, మన ఈదుల వాళ్ళు, మన పక్కల వాళ్ళు ఎవరైనా పీడింపబడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పండి, పర్లేదు. మేము ఆరాధిస్తున్న దేవుడు ఆయన నామములో ప్రార్థన చేస్తే దయ్యాలు విళ్ళవిళ్ళలాడి వదిలిపోతూ ఉంటాయి. అంత శక్తివంతుడైన మా దేవుడు మాకున్నాడు, సర్వశక్తి కలిగిన దేవుడు మాకున్నాడు. ఆయన నామము పేరు చెప్తే దయ్యాలు వదిలిపోతాయి, మీ పిల్లడు మరలా బాగైపోతాడు అని చెప్పండి, పర్లేదు. ఆయన నామము చెబితే, ఆయన భక్తుల యొక్క నడికట్టు పట్టుకెళ్తే, వస్త్రాల వల్ల వాడిని వస్త్రం పట్టుకెళ్తే వ్యాధులు పోతున్నాయంట, దయ్యాలు పోతున్నాయంట. ఏమండి, పేతురు గారు ఆ యొక్క యోహాను గారు వెళ్తూ ఉంటే, బాబా ధర్మం చేయండి అంటే వాళ్ళిద్దరు అన్నారు, మాకు కలిగిందే నీకు ఇస్తున్నాం, యేసు నామములో లేగంటే చిన్నప్పటి నుంచి కాలు పని చేయనాడు, లేచాడు, నడిచాడు, గొంతులేసాడు, మందిరంలోకి వెళ్ళి ఆరాధన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు గారు వెళ్తుంటే ఒక అమ్మాయిని దయ్యం పట్టుకుని సోది చెప్పి, అమ్మాయి, సర్వోన్నతుని కుమారులరా, దేవుని కుమారులరా, మీరు సువార్త ప్రకటించడానికి వెళ్తున్నారని రోజు చెప్తూ ఉంటే, పౌలు గారు ఒక రోజున వ్యసన పడి చిరాకు వచ్చి, ఈ కుమార్తెను వదిలిపో అని చెప్పాడు. అంతే, యేసు నామములో వదిలిపోమనగానే ఆ కుమార్తెని ఆ దయ్యం వదిలిపెట్టి వెళ్ళిపోయింది, స్వస్థపడిపోయిందంటే వెంటనే ఒక్క క్షణంలో. దేవుని దాసులు ఆయన నామాన్ని ఎప్పుడైతే ఉచ్చరించారో, ఆయన నామము ఉచ్చరించగానే దయ్యాలు ఏమైపోతాయంటండి? దయ్యాలు వదిలి వెళ్ళిపోతూ ఉన్నాయంట. ఒక దయ్యం మోగా చెవిటి దయ్యం అంట అండి, అనేక దయ్యాలు ఉంటాయి. ఒకరికి మోగ అంటే మాటలు రావు, చెవుడు అంటే వినపడదు, అంటే వినపడకుండా మాటలు రాకుండా చేసే దయ్యాలు ఉంటాయి. కడుపు నొప్పి తెప్పించే దయ్యాలు ఉంటాయి అండి, రకరకాల దయ్యాలు ఉంటాయి. తలపోటు వచ్చే దయ్యాలు ఉంటాయి, రకరకాలుగా బాధ పెట్టేసే దయ్యాలు ఉంటాయి, ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టేస్తుంటాయి. యేసు నామములో దెయ్యముల నుంచి విడుదల పొందగలిగిన సమర్థుడైన దేవుడు మాకున్నాడని మనం అతిశయపడటానికి మనం నేర్చుకుందాం. నా మాటలు ఏమైనా అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. దేన్ని బట్టి అతిశయపడదామండి? మనల్ని బట్టి మనం అతిశయపడద్దు. మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే అదొద్దు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుంది, అది కరెక్ట్ కాదు. యేసు నామములో దయ్యములను వదిలించగలిగిన సర్వశక్తి గల దేవుడు మాకున్నాడు. ఆయన్ని బట్టి మేము అతిశయపడుతున్నాం. మీకు ఏదైనా అలాంటి ప్రాబ్లం ఉంటే చెప్పండి, ఆయన నామంలో కార్యం జరుగుతుందని దేవుణ్ణి చూపిద్దాం. నా మాట అర్థమైందంటారా? ఎవరిని చూపిద్దాం? దేవుణ్ణి చూపిద్దాం. మన సమాజంలో మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కనపడతాయి. దయ్యాలతో బాధింపడిన వారు కనపడతారా? అనారోగ్యాలతో ఉన్నవారు కనపడతారా? వాళ్ళందరికీ చెప్తున్నారా? మీరు చెప్తున్నారా? చెప్తే చాలామంది రావాలా అండి. మనము ఆయన నామములో ఉన్న శక్తిని మనం గ్రహించాలి, గమనించాలి. మా దేవుని నామాన్ని బట్టి మేము అతిశయపడుతున్నాం అనే స్టాండర్డ్కి మనం వస్తే మనం అనేక మంది కష్టాల్లో ఉన్నవారికి ఈ సమాచారాన్ని తెలియపరుస్తాం. ఆయన నామములో స్వస్థత ఉన్నదని మీరు నమ్మితే అనేక మంది బాధల్లో ఉన్నవారికి స్వస్థతను మీరు పరిచయం చేసే వ్యక్తులు అవుతారు. ఆయన నామంలో దయ్యాలను వెదలగొట్టే సర్వశక్తి కలిగిన దేవుని నామం మన దేవుని నామాన్ని మీకు అర్థమైతే దయ్యాల చేత బాధపడే వారికి ఆయన నామాన్ని పరిచయం చేసి విడుదలకు మీరు సహకరించిన వాళ్ళు అవుతారు. ఆయన నామంలో
బలమైన దుర్గము మనల్ని సురక్షితంగా ఉంచగలిగిన నామం అదని మీకు తెలిస్తే మీ బాధలన్నిటిలో ఆయన నామం పేరట ప్రార్థన చేసుకుని సురక్షితంగా కాపాడబడే అనుభవంలోకి మీరు వస్తారు. అలాంటి బాధల్లో యేసు నామం బలమైన దుర్గంలాగా పనిచేస్తుంది. మీరు అందులోకి వెళ్ళి సురక్షితంగా ఉంటారని అనేక మందికి మీరు సాక్ష్యం చెబుతారు. మీకు ఏదైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా ఉందా? ఏమంటే పడుకున్నప్పుడు మన మీదకి ఏదో దయ్యం వచ్చేసినట్టు పీకి నొక్కేస్తుంటే అలాంటి ఏమన్నా సందర్భాలు ఏమన్నా ఎప్పుడైనా చూసారా అండి? అలాంటివి ఏమైనా ఉంటాయా? అప్పుడు యేసు రక్తం అని చెప్పుకున్నాను అనుకోండి, కాసేపు ఆ శక్తి యొక్క బలం తగ్గిపోద్ది, పటాపంచలు అయిపోద్ది. 2-3 నిమిషాల్లో మళ్ళీ మీరు మామూలుగా కళ్ళు తెరిచి చూస్తే ఏమీ ఉండదు. యేసు నామములో మీరు యేసు రక్తం ఆయన నామాన్ని 10 సార్లు అంటే ఎటువంటిదైనా వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కాబట్టి ప్రియులరా, ఆయన నామము బలమైన దుర్గం. అందులో మనం ఎలాగుంటాం? సురక్షితముగా మన కోటలాగా మనల్ని కాపాడగలిగిన సమర్థుడైన మన దేవుడు మనకున్నాడని మనం ఆయన యందు అతిశయపడటానికి నేర్చుకుందాం. ఇవన్నీ మనం సాధన చేస్తూ ప్రతి సందర్భంలో, ప్రతి సమస్యలో, ప్రతి కోణంలో మనము సురక్షితంగా కాపాడబడుతూ అనేక మందికి ఆయన నామములో ఉన్న అతిశయాన్ని తెలియపరిచి అనేక మందిని ప్రభు రాజ్యంలో మనం భాగస్వాములు అయ్యేటట్టుగా మనం ప్రయాసపడి అనేకులను దేవుని యొద్దకు నడిపించడానికి మనం సమాచారాన్ని తెలియపరిచినప్పుడు దేవుడి కార్యాలు ఆయన చేసుకుంటారు. ఒక కుటుంబంలో ఒక అద్భుత కార్యం జరిగినప్పుడు లోకంలో ఎవ్వరూ చేయలేనిది ఇలా దేవుడు చేశాడు. ప్రార్థన యేసునామములో చేసుకుంటేనే ఇంత కార్యం జరిగిందని ఒక్కరి కార్యం జరిగితే కుటుంబం అంతా వస్తారు, అందరూ రక్షణ పొందుతారు, నిజమేంటో తెలుసుకుంటారు. కాబట్టి ప్రియులరా, మనలను బట్టి మనం అతిశయపడటం మానేద్దాం అండి. నేను బాగా చదువుకున్నాను కాబట్టి పాస్ అయ్యాను అనుకోవడం మానేద్దాం. నా జ్ఞానాన్ని బట్టి ఇది సంపాదించిన అనుకోవడం మానేద్దాం. దేవుని బట్టే మనం ఏ స్థితిలో ఉన్నా అతిశయించడానికి నేర్చుకుందాం. అనేకులను దేవుని రాజ్యానికి సంపాదించే బలమైన సాధనాలుగా మారదాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించి మనలను దేవుని నామమునందు అతిశయించే వారుగా సిద్ధపరిచి నడిపించును గాక.